సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల సమయంలో పరలోక కుటుంబ పరిచర్యలో యేసుని స్వస్థపరచు కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభించబడుతుంది. ఎవరైనా రావాలనుకున్న వారు వాహనాలు 10:30కే నాయుడు తోటలో ఉంటే రవాణా సదుపాయాన్ని నాయుడు తోట వేపకొండ ప్రాంతంలో వినియోగించవలసింది కోర్చున్నా. శారీరకంగా, ఆత్మీయంగా, మానసికమైన స్వస్థత మీకు కావాలనుకున్నప్పుడు ఆత్మీయమైన అభివృద్ధి కొరకు నేటి కూడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎల్లా నీవు దీర్ఘాయుష్యుడు అవుదువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సూచన మాట మన జీవన ప్రయాణంలో ఎంతో ప్రాముఖ్యం. సామెతల గ్రంథంలో కానీ చూస్తున్నట్లయితే ఒక క్రైస్తవ జీవన విలువలు కలిగిన విధానాలను లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటాం. ఈ లేఖన భాగ ప్రకారము కానీ మనము ఆలోచన చేస్తున్నట్లయితే నీవు దీర్ఘాయుషుడు అవ్వాలి అంటే, నీవు ఆశీర్వదించబడాలి అంటే, ప్రియ కుమార్తె నీవు ఆయన మాటను ఆలకించాలి. మనలో చాలా వరకు వినికి లోపం ఉంటుంది. అంటే భౌతికంగా ఏదో మనకు వ్యాధి వచ్చో ఏదో డిఫెక్ట్ అయ్యే కాదు, మనము సరిగ్గా వినము. అందుకే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు అనేక సార్లు ఓ ఇజ్రాయేలు విను. ఈరోజు నీ జీవితము దీర్ఘాయుషుగా అవ్వాలి అంటే, నీవు ఆశీర్వదించబడాలి అంటే నీవు మాట వినవలసినది. దేవుని మాట, పెద్దల మాట, తల్లిదండ్రుల మాట, దేవుని సేవకుల మాట నువ్వు వినవలసినది. నీకు ఎలాంటి అయితే సూచనలు చూపించబడుతున్నాయో, ఎలాంటి నడవడిక నీకు నేర్పించబడుతుందో ఆ విషయంలో నీవు స్పష్టతగా ప్రభు మాటను వినవలసింది. ఎవరైతే అలా విన్నుంటారో వారు దీర్ఘాయుష్యులవుతారు, వారు బలపరచబడతారు. ఈ లేఖనం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ దినాన ఒకవేళ నువ్వు శ్రమ కొలిమిలో ఉన్నావా, భయంకర పరిస్థితిలో ఉన్నావా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడిన విషయాలను నువ్వు ఏ విధముగా వాటిని విని అర్థం చేసుకొని నడుచుకుంటున్నావు. నువ్వు కానీ ఖచ్చితంగా ఆయన మాట విని నడిచినట్లయితే దేవుడు నీ యొక్క బంధకాలను విడుదల చేసి నిన్ను ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవ ఆశీర్వాదంతో నింపబడుతున్నాను తండ్రి. వారికి ప్రతి కొదులు మీరు తీసివేయండి. వారికి ప్రతి ఆటంకాలను తొలగించండి. ఇదిగో నీ మాట లోబడుతుండగా మీరే గొప్ప విడుదల చేయబడుతున్నాను దేవా, నీకు వందనాలు. నీ కృపాక్షములతో నింపబడుతున్నాను దేవా, నీకు వందనాలు. వారు ఏదైతే కోరుకున్నారో వారి కోరికలు మీరు సిద్ధింప చేయబడుతున్నాను దేవా, నీకు వందనాలు. నీ బలమైన హస్తముతో ఆశీర్వదింప చేయమని ఈ దినాన్ని ఎవరైతే మొరపెడుతున్నారో ఆయన శారీరకంగా, ఆత్మీయంగా, మానసికంగా విడుదల చేసి స్వస్థ దయచేయమని యేసు నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల యేసుని స్వస్థపరిచే కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాను. సకాలంలో వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.